ఈరోజు హైదరాబాద్లో ఆ హోమో ఈ హోమో ఏ హోమో నాకు తెలియదు, వాళ్ళతోటి ఉన్నోళ్ళే ఇందాక చెప్తా ఉన్నారు. 40 క్రషర్లు విలాయంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల పర్మిషన్లు ఇచ్చిర్రు అధ్యక్ష. ఎందుకు మీరు ఎందుకు నడవనిచ్చిర్రు? మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉండద్దు, మంచి జీవన విధానం ఉండాలనే మూసి కానీ ఏదైనా తప్పులు జరుగుతాం మీరు లీగల్గా కానీ ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఒక దిక్కు చర్చ జరుగుతూనే ఉంది. మా మంత్రి గారు చర్చకు సిద్ధమన్నారు, రిపోర్ట్ అంతా తీసుకొస్తామన్నారు, సభ ముందు విచారణ చేపట్టి ముందు పెడతాం రిపోర్ట్ అన్నాక కూడా ఎందుకు అంత ఆవేశంగా ఒక పర్సన్ ఒక మా సహచర మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? ఇది కరెక్ట్ కాదు. హరీష్ అన్న గారు మీరు కూడా మీ సభ్యుల మీద మీ మంత్రులుగా ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటన్నా అట్లా సభ ముందు పెట్టి ఉంచి మీరు విచారణ చేసి ఉంటే మీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈరోజు జరిగేది. కానీ ఇక్కడ టార్గెట్ ఏదో ఉద్దేశం ఉందని మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో అది అడ్వైజ్ చేయండి. ఎక్కడెక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకుంటాం. దానికి మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. హరీష్ అన్న గారి ఉద్దేశం ఏంటో ముందు బయట పెడితే బాగుంటుంది అధ్యక్ష. హరీష్ రావు గారు మేకే ఇస్తాను. మీరు ఒక్క నిమిషం 1 అవర్ అయింది, మీరు టైం అంతా ఇది అవుతుంది. మీరు ఒక్క నిమిషం మంత్రి గారి పేరును ఆరోపణలు చేశారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని ముందుకెళ్ళండి, సబ్జెక్టు మాట్లాడండి. వారు వ్యక్తిగతంగా వారి పేరుని తీసుకొచ్చేందుకు విత్డ్రా చేసుకోండి దయచేసి. హరీష్ రావు గారు. గౌరవ సీతక్క గారంటే నాకు చాలా గౌరవం అక్క అధ్యక్ష. ఎందుకంటే వారు చాలా కష్టపడి ఉద్యమాల్లో నుంచి ఒక్కొక్క మెట్టెగుతూ పైకి వచ్చినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎంతో ఒక సోదరిమణిగా నేను గౌరవిస్తాను అధ్యక్ష. అయితే మా సీతక్క గారు నా ఉద్దేశం ఏందో చెప్పండి అని అడిగే ప్రయత్నం చేసినారు. ఇంకో మాట సీతక్క గారు గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే అది ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే దయచేసి మీరు ఇలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సిట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు. జరపండి, ఎలాగూ ప్రభుత్వం మీది అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు చేయండి, దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే గతంలో ఈ హౌస్లో సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుశా మీరు కూడా ఉంటుంటారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్ లో జరిగే కుంభకోణం